హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మెడికల్ కాలేజ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సనత్ నగర్ హైదరాబాద్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి వివరిస్తాను. ఇది హాస్పిటల్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీ అండి. ఇది ఈఎస్ఐసి అని షార్ట్ ఫామ్లో అంటారు. దీంట్లో ఒక చిన్న నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ గురించి మీకు నేను వివరించబోతున్నాను. దానికంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా గంట కొట్టి నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో మనం ఇప్పుడు ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ అనేది హైదరాబాద్ నుంచి రిలీజ్ అయింది కాబట్టి పోస్టింగ్ కూడా మీకు హైదరాబాద్లోనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా హైదరాబాద్ వాళ్ళు రిలవెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక కంపల్సరీగా ఈ జాబ్ని అప్లై చేసుకోండి. సో ఇక్కడ పోస్ట్ ఆఫ్ నేమ్ చూస్తే కనుక ప్రాజెక్ట్ అసిస్టెంట్ అండి. ఒకటే ఒక వేకెన్సీ ఉంది. సో ఒకటే వేకెన్సీ అని చెప్పి మీరు నిరుత్సాహపడకండి. ఇటువంటి రిక్రూట్మెంట్స్కి, ఇటువంటి వేకెన్సీస్కి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇటువంటి పొజిషన్స్ను ఎవరు అప్లై చేయరు. జనరల్గా ఒకటి పొజిషనే ఉంది, 2 పొజిషన్సే ఉన్నాయి, 10 పొజిషన్సే ఉన్నాయి అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ నెగ్లెక్ట్ చేయకండి. ఇటువంటి పొజిషన్ మీరు ఒకసారి అప్లై చేస్తే కనుక మంచి రెమ్యునరేషన్తో మీకు మీ యొక్క సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒకటే ఒక వేకెన్సీ ఉంది. టెన్యూర్ ఆఫ్ ద పోస్ట్ అనేది 1 ఇయర్ ఉంది. అంటే ఇది కాంట్రాక్ట్ పీరియడ్లో నడుస్తుంది. కాకపోతే మీకు కాంట్రాక్ట్ అనేది అప్పుడున్న పొజిషన్స్ని బట్టి రెన్యువల్ చేస్తూ మరియు మీ యొక్క ఎంప్లాయ్మెంట్ని కూడా పెంచుతూ ఉంటారు. సో ఈ పోస్ట్కి ఏజ్ లిమిట్ మ్యాక్సిమం 40 ఇయర్స్ ఇచ్చారు. దీనికి నేచర్ ఆఫ్ వర్క్ ఏముంటుందో ఒకసారి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, చూద్దాం. నేచర్ ఆఫ్ వర్క్ అనేది మేనేజ్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ యాక్టివిటీస్ అండ్ మానిటరింగ్ implementation of project to assist any other work related to the project or any other scientific or administrative to assist in preparation of all necessary documents ఆఫ్ ప్రాజెక్ట్స్. అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకున్న ప్రాజెక్ట్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు, ప్రాజెక్ట్స్ నడుస్తున్నప్పుడు ప్రాజెక్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ని మానిటర్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా దానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంటేషన్ కూడా చేస్తూ ఉండాలి. ఇది ఈ పోస్టుకున్న నేచర్ ఆఫ్ వర్క్. అండ్ దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏ గ్రాడ్యుయేట్ విత్ ఎసెన్షియల్ కంప్యూటర్ స్కిల్స్. ఏ గ్రాడ్యుయేట్ అన్నాడండి. ఏ గ్రాడ్యుయేట్ అంటే ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే దీనికి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఈ పొజిషన్కి అప్లై చేసుకోవాలి అంటే సూటబుల్ పర్సన్స్ ఎవరు ఉంటారు అంటే, నా ఒపీనియన్లో చెప్తున్నాను మీకు, అడ్మినిస్ట్రేషన్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా ఇంకా డేటాబేస్ మెయింటైన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే వాళ్ళకు రిలవెంట్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ఈ పొజిషన్ అనేది వాళ్ళకు సూటబుల్ అవుతుంది. సో ఈ పొజిషన్కి రెమ్యునరేషన్ 40,000 పర్ మంత్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారా, మంచి పొజిషను, మంచి ప్యాకేజ్ కూడా ఉంటుంది. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూస్తే కనుక అప్లికెంట్స్ షుడ్ నోట్ ద అపాయింట్మెంట్ టు మేడ్ ఆర్ ప్యూర్లీ టెంపరీ అండ్ దేర్ ఈజ్ నో రైట్ ఫర్ క్లెయిమ్ ఫర్ ఎనీ రెగ్యులర్ అపాయింట్మెంట్. అంటే ఈ పొజిషన్స్ అన్నీ కూడా ఓన్లీ టెంపరీ పొజిషన్స్, కాంట్రాక్ట్ పీరియడ్ పొజిషన్స్ అన్నమాట. ఈ కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని టర్మినేట్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. కాకపోతే ఈ టర్మ్ అయిపోయిన తర్వాత కాంట్రాక్ట్ పీరియడ్ని రెన్యువల్ చేస్తూ ఉంటారు. ఈ పొజిషన్కి అప్లై చేయాలి అంటే మెయిల్ ఐడి ఇచ్చారు. ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఈమెయిల్ ఐడికి ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. దాంతోపాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయవలసి ఉంటుంది. దీనికి లాస్ట్ డేటు January 10th, 2024. అంటే ఈరోజే లాస్ట్ డేట్ ఉంది. చూసి అప్లై చేసేయండి. ఈజీ ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్తో పాటు కింద అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది, చూపిస్తాను చూడండి. సో ఇదండి ఇక్కడ అప్లికేషన్ ఫాము. దీంట్లో మీ యొక్క జనరల్ పర్టికులర్స్ అన్నీ ఫిల్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటించండి. ఆ తర్వాత మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఈ టేబుల్లో క్లియర్గా రాయాలి. తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ రాయాలి. నెక్స్ట్ డిక్లరేషన్ ఉంది. ఈ డిక్లరేషన్లో మీ యొక్క సిగ్నేచర్ ఇక్కడ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ డేట్ వేసి, సో ఈ అప్లికేషన్ ఫామ్ని స్కాన్ చేసి మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ను కూడా అటాచ్మెంట్ చేసి వీళ్ళు ఇచ్చిన మెయిల్ ఐడికి మెయిల్ చేయవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ నోటిఫికేషన్కు సంబంధించిన
ఇన్ఫర్మేషన్, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు అందింది అని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని ప్రసాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.